హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ వీడియో ఏమనుకుంటున్నారా? విలేజ్లల్లో పెళ్ళిళ్ళు ఏ విధంగా చేసుకుంటారు, ఎట్లాంటి పద్ధతులు సాంప్రదాయాలు పాటిస్తారు అనేది ఈ వీడియోలో మొత్తం అయితే చూపించిన. వీడియో మస్తు ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం చూస్తే తెలుస్తుంది ఎట్లా చేస్తారనేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? కూరలు పడుతుంటారు అన్నమాట. కూరలు పట్టడం అంటే 5 ముత్తైదులు అయితే ఇలా వాటర్ ట్యాంక్ దగ్గరికి పోయి 5 కుండలలో నీళ్ళు తీసుకొని వస్తారు. ఇంకా ఇప్పుడైతే కుండలు కాదు, సర్వాలలో తీసుకొస్తున్నారు అనమాట. ఇంకా 5 సర్వాలలో 5 ముత్తైదులు నీళ్ళు తీసుకొని ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ నీళ్ళను ఏం చేస్తారు ఏందనేది చూపిస్తే చూడుండ్రి. చూసిండ్రా ఫ్రెండ్స్, 5 ముత్తైదులు 5 సర్వలలో నీళ్ళు తీసుకొని ఇంటికైతే వచ్చేసిండ్రు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా 3 కుండల్ని మంచిగా సున్నము, బొట్టు, కుంకుమ, పూలు అన్నీ పెట్టి పూజించి పెడతారన్నమాట. ఆ కుండలల్లో ఈ తీసుకొచ్చిన నీళ్ళను నింపి పెడతారు. వీటినే కూరాడు కుండలు అంటారన్నమాట. ఇంక ఈ అమ్మాయే పెళ్లి కూతురు. ఇంకా పొద్దున్నే అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసేస్తారనమాట ఇంటోళ్ళు. ఇంకా ఇంటోళ్ళు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు అయిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బట్టలు పెట్టి పడుసుని చేస్తారన్నమాట. ఇంక ఇప్పుడు ఏడుకోతున్నామంటే మా దాంట్లో పెళ్ళిళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే చేస్తారన్నమాట. ఇంకా అమ్మాయిని ముందు రోజే పెళ్లి కొడుకు వాళ్ళు తరపు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికైతే తీసుకొని పోతారు. ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి రారు, బయట గుడి దగ్గర ఉంటారనమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు చేయాల్సిన తంతు అంతా చేసి ఇంటికి తీసుకొని వస్తారనమాట. ఎదురుక రావడం అంటారు. ఇంకా వచ్చేసినాము. ఇంకా వాళ్ళైతే హనుమాన్ల గుడి దగ్గర ఉన్నారు. ఇంకా వీళ్ళేనమాట అందరూ వచ్చేసిండ్రు. ఇంకా మేము ఇంటి నుండి వచ్చేటప్పుడు ఒక అంబలికుండ, అలాగే కొంచెం అన్నము, కూర ఇవన్నీ తీసుకొని వస్తామన్నమాట. ఇంకా వచ్చిన పెళ్లి వాళ్ళందరికీ అంబలి పోస్తారు. ఇంకా అంబలి తాగుతారు అన్నమాట. అందరూ పెళ్లి వాళ్ళందరూ అంబలి తాగుతారు. ఇంకా అదినే మరదన్లు వరుసలైన వాళ్ళు తాగిన కాడికి తాగి ఇంకా మీద పోసుకుంటారు అన్నమాట. ఇంకా బొట్టు, పసుపు కూడా నెత్తుల మీద అల్లుకుంటారు. ఇంకా అదినే మరదన్లు అయ్యేటోళ్ళు ఇంక ఇట్లా చిలిపిగా ఇట్లాంటి పనులు చేసుకుంటారన్నమాట. ఇంకా కొంచెం అన్నం కూర తీసుకెళ్తామని చెప్పినా కదా, ఇట్లా 5 మంది ఒక చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకైతే అన్నం కూర పెడతారన్నమాట. వాళ్ళు తింటారు. ఇంకా చూస్తున్నారా అన్ని నెత్తుల మీద బొట్టు, పసుపు జల్లుకొని ఎట్లా ధూమ్ధామ్గా చేస్తున్నారు. ఈ విధంగానైతే ఉంటారన్నమాట పల్లెటూళ్ళల్లో పెళ్ళిళ్ళు. మస్తు ఎంజాయ్గా చేసుకుంటారు. చూస్తుండ్రా, గిదేందుల్లా మంగళారతులు ఇచ్చిపుచ్చుకుంటారో ఏమో తినిపించుకుంటారు అనుకుంటున్నారా? అదేనండి, పిల్లోళ్ళ తరపు నుండి 2 మంగళారతులు ఉంటాయి, పిల్లగానుల తరపు నుండి 2 మంగళారతులు ఉంటాయి. మంగళారతులు ఇచ్చిపుచ్చుకుంటారు అనమాట. తర్వాత మంగళారతులలో గవ్వలు, పోకలు ఉంటాయి, అవి కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇంకా తర్వాత బిస్కెట్లు, చక్కెర కలిపి తినిపించుకుంటారు. నోరు తీపి చేసుకుంటారు అనమాట అందరూ. ఇంకా పెళ్ళి కాబట్టి అందరు నోరు తీపి చేసుకుంటున్నారు. ఇదేనండి ముచ్చట, చూడండి.
చూస్తుండ్రా ఫ్రెండ్స్, ఇదేంటి సాట్లలో బియ్యం పోసుకొని కూకున్నారు అనుకుంటున్నారా? ఇవి తలవాల బియ్యం అనమాట. తలవాల బియ్యము షేరిగి కలుపుతారు. అవి కలపడానికి ముందు ముత్తైదులందరూ మంచిగా పసుపు కుంకుమ పెట్టేసుకొని పచ్చడి గాజులు అయితే వేసుకుంటారు అన్నమాట. ఇంకా పెళ్లి కూతురుతోటి కూడా ఒక 5 ముత్తైదులకు గాజులు వేపిస్తున్నారు. ఇంకా అమ్మాయి వేసిన తర్వాత ఇక మిగతా వాళ్ళందరూ కూడా గాజులు వేసుకున్నారు. ఇంకా గాజులు వేసుకున్న తర్వాత 5 ముత్తైదులు అయితే ఇట్లా బియ్యం పోసుకొని జరుగుతున్నారు. ఇవి జరిగి మంచిగా కలిపి పెడతారు. చూడుండ్రి. చూసిండ్రా ఫ్రెండ్స్, తలవాల బియ్యం ఓడి బియ్యం కలుపుడైతే అయిపోయింది. ఇంకా మా ఫోటోగ్రాఫర్ అయితే మస్తు స్టిల్స్ తీసుకున్నాడు అనమాట. ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా హల్దీ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా హల్దీ ఫంక్షన్ మస్తు జోరుదారుగా జరిగింది. చూడుండ్రి ఎట్లా చేసిండ్రో. చూసిండ్రా ఫ్రెండ్స్, ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఫంక్షన్ మొత్తం ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసినాము. చూసిండ్రు కదా ఆల్రెడీ. ఇంకా అమ్మాయి రెడీ అయిపోయింది. ఆల్రెడీ చెప్పినా కదండి, మా దాంట్లో పెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటికనే చేస్తారని. ఇంక ఇప్పుడైతే అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోతారు. మా దాంట్లో అయితే పైడిముడ్స్ ఇవ్వడం అంటారు. ఇంకా అమ్మాయికి పెళ్లి బట్టలు కట్టుకొని గోల్డ్ పెట్టేసుకొని ఆడపడుచు పసుపు కొమ్ము కట్టుకొని ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని పోతారు. ఇంక ఈ విధంగానైతే చేస్తారన్నమాట పల్లెటూళ్ళల్లో పెళ్ళిళ్ళు. ఇంకా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్.